వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో బేబీస్ కోసం ఫోటోషూట్ ఐడియాస్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు అన్ని ఫొటోస్ని చూడగలరు. అంతేకాకుండా మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోగలరు. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన ఐడియాస్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. మీరు మీ బేబీని ఎలా రెడీ చేయాలో మీకు ఒక ఐడియా వస్తుందండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా కృష్ణుని గెటప్స్ ఉన్నాయి. అలాగే బేబీ గర్ల్స్ కోసం గోపిక గెటప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చేది కృష్ణాష్టమి కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి. ఇందులో వచ్చేసి మనకి బాబు కోసం పాప కోసం కూడా గెటప్స్ ఉన్నాయి. మీకు నచ్చినవి ట్రై చేయండి. ఇక మనకి కృష్ణుడు గెటప్ అనగానే నెమలి పింఛం అయితే మస్ట్ కదండి. సో మనం నెమలి పింఛంతో బాగా డెకరేట్ చేయొచ్చండి. మనము ఒక్క నెమలి పింఛం ఉన్నా చేయొచ్చు. అలాగే మనము బండిల్ ఆఫ్ నెమలి పింఛంని తీసుకొని కూడా డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇక మనకి ఈ మధ్యకాలంలో రెడీమేడ్ డ్రెస్ కానీ కిరీటం, హ్యాండ్స్కి బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ దొరుకుతున్నాయండి. మీరు వాటిని కూడా తీసుకొని ట్రై చేయొచ్చు. అలా కాదు అనుకుంటే మనకి ఇంట్లో ఉన్న చున్నీతోని కూడా ఫొటోస్లో చూపించిన విధంగా మీరు డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇక కృష్ణాష్టమి కాబట్టి మనకు నెమలి పింఛము, కుండ కూడా మనకి కావాలి కదండి. కుండలో మనకి వెన్నె వేయలేం కాబట్టి మనము కాటన్తో డెకరేషన్ చేసుకోవచ్చు. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. అలాగే మనకి పిల్లలకి జ్యువెలరీ ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా ఒక ఐడియా వస్తుందండి. పర్ల్స్ అయితే కృష్ణుడికి బాగా సెట్ అవుతుందండి. అలాగే కిరీటం మనకి రెడీమేడ్గా ఉంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే మనం ఫ్లవర్స్తో కానీ మనకు చున్నీతోటి కూడా మనకి టోపీలాగా తయారు చేసి పెట్టుకోవచ్చండి. అలాగే ఒకవేళ మీ బేబీకి మంత్లీ ఫోటోషూట్ అయితే మనము ఫ్లవర్స్తో కానీ నెమలి పింఛంతో కానీ నెంబర్ 4th మంత్ కానీ 5th మంత్ ఇలా వేసుకుంటే బాగుంటుంది. అలాగే కృష్ణాష్టమి కాబట్టి ఫ్లూట్ అయితే మస్ట్. సో ఫ్లూట్ కూడా మనకి బయట అవైలబుల్లో ఉంటుంది కాబట్టి కొనుక్కొని వచ్చి ఈ విధంగా డెకరేట్ చేసుకోండి. మీ పిల్లల్ని అందంగా రెడీ చేసి డిజైన్ చేసుకోండి. మరి కృష్ణాష్టమికి ఆడపిల్లల్ని ఎలా రెడీ చేయాలో కన్ఫ్యూజ్గా ఉంటుంది కదండి. ఇందులో చూస్తే గోపికమ్మ గెటప్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. కిడ్స్ వేర్ కానీ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే పట్టు శారీ డిజైన్స్, అలా అన్నీ A to Z ఉంటాయి. ఒకసారి విజిట్ అయ్యి చూడండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.